सोधिष्टमालिका बन्धगन्धर्वधिष्णवे विष्णुदनुच्चाये गोदाये मंगलाशास्त्रमदे मदाचार्य प्रोगमे सर्वेच्छपूर्वैराचार्ये सद्बुधाया सुमंगलम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रमुच्यमुच्यं नमाम्यहं मनोवाञ्छसिद्ध्यतं विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो परमेश्वर सर्वं श्री परमेश्वरार्पणमस्तु। KRT फिल्म्स नामधेयस्य प्रोडक्शन नंबर 1 देविनेनि चलचित्र विजयोत्सवार्थम् इदं पुष्प समर्पणं पूजा समर्पणं आत्म समर्पणं आत्मनिवेदन प्रक्रिया समर्पणं समर्पयामि। परमेश्वर देवता संपूर्ण कृपा कटाक्ष सिद्धिरस्तु। चलचित्र आरंभ विजयोस्तु तथास्तु। अधिदेवता प्रच्छादिदेवता सहित कुलदेविका संपूर्ण ओम अश्वदाय च गोदायै धनदायै महाधने धनं मेघयां देवीं सर्वकाम्याद्दसिद्धयेद ओम उषशैलाधिपतये एव दैवदन्नाः उषपादीश्वर एव दैवदन्नाः पनिशैलाधिपतये एव दैवदन्नाः भगवान् वेंकट एव दैवदन्नाः श्री श्रीनिवास మిత్రుడిగా రా ఒప్పుకుంటా, ఆప్తుడిగా రా ఆదరిస్తా, శత్రువుగా వస్తే తట్టుకోలేవు, 100 కోట్లు ఖర్చు పెట్టినా బ్రతికి బయటపడలేవు, పోతావు, కాళ్ళ గర్భంలో కనుమరుగైపోతావు. సింహం బెజ్జవాడ సింహం. సూపర్. రెడీ మేడం ఒక్క నిమిషం అలానే మేడం మేడం ఒకసారి ఇక్కడ 1 సెకండ్ ఛానల్ పేర్లు కనబడతా ఉంటాయి మేడం ఒక్క నిమిషం అయిపోయిందా ముందుగా ప్రశ్నికులందరికీ నా నమస్కారం. మళ్ళీ చాలాకాలం పెట్టుకొని ఉండాలి దేవిని దీంట్లో టైటిల్ దేవిని నెహ్రూ గారి పాత్ర చేస్తాను. ఈ చిత్రం ఫస్ట్ నేను ఈ కథ తయారు చేసుకోవడానికి కనీసం 2 years ఈ 2 years కూడా నేను విజయవాడలో తిరిగి చాలామంది మిత్రులు కలిసి ఎంతోమందిని గ్యాదర్ చేసుకున్నాను, కథ తయారు చేసుకున్నాను. ఫస్ట్ నాకు ఈ కథ తయారు చేసుకున్నప్పుడు అంటే కథ తయారు చేసుకున్న తర్వాత నేను దేవుని కలిసాను. నెహ్రూ గారిని కలిసినప్పుడు నెహ్రూ గారు ఏమన్నారంటే, ఎందుకు ఇట్లా దీని మీద చేసి కాంట్రవర్షియల్ చేస్తారు, మీరు ఇంకా చాలామంది కూడా అట్లా చేస్తున్నారు, అది కాదు నాగేశ్వరరావు ఎందుకు మీకు వేరే కథలు దొరకవా మీకు అని చెప్పేసి అన్నారు నెహ్రూ గారు. అంటే నేను చెప్పాను కథలు దొరుకుతాయి బాబాయ్, కానీ ఒక విషయం ఏంటంటే నేను ఒక మంచి ఇప్పుడు మీరు చేసిన మంచి పనులు ఏంటి అనేది ప్రజలకు తెలియాలి కాబట్టి, మీరు నాయకుడు అయిన తర్వాత మీరు ఏమేమి మంచి పనులు చేశారని తెలియాలి కాబట్టి దాని మీద నేను ఒక మంచి సబ్జెక్ట్ తయారు చేసుకున్న కథను నేను ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో నేను దీన్ని చేస్తున్నాను. అందుకు మీ పర్మిషన్ కావాలంటే సరే 2 days ఆగి నువ్వు నా దగ్గర నాకు కథ చెప్పు అన్నారు. చెప్పిన తర్వాత అన్నారంటే గో హెడ్ బాగుంది నువ్వు చేసుకో అన్నారు. తర్వాత కొంతకాలానికి ఆయన ఇదయ్యారు, మీకు తెలుసు. ఇప్పటికీ ఈ సినిమాని నేను సెట్లోకి తీసుకువచ్చేదానికి ఇంత టైం పట్టింది నాకు. మరి ఆ తర్వాత నేను మన హీరో గారు మన నందమూరి తారకరత్న గారిని కూడా నేను కలిసి వారికి కూడా ఈ కథ వినిపిస్తే అన్న కొన్ని చిన్న మార్పులు ఉన్నాయి అది చేయమన్నారు సారు. అది కూడా చేసి మళ్ళీ హీరో గారికి వినిపించిన తర్వాత గో హెడ్ చాలా బాగుంది మనం చేద్దామని చెప్పేసి ఆయన తారకరత్న గారు ఫస్ట్ నాకు కాన్ఫిడెంట్గా చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత అప్పుడు నేను మా ప్రొడ్యూసర్ గారిని కలిసి సరే ఇది విషయం ఇదే అని చెప్పేసి చెప్పాను. నేను చెప్పిన తర్వాత ఆయనకు కూడా ప్రొడ్యూసర్ గారు ఆయన కూడా నేను కథ వినిపించాను. ఆయన కూడా కథ ఓకే అన్నారు, బాగుందన్నారు. తర్వాత ఒక మంచి ముహూర్తంలో
ఈ ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఈ షూటింగ్ ఈ రోజు నుంచి మేము ప్లాన్ చేస్తున్నాము. మా నిర్మాత గారు రాము రాథోడ్ గారు, ఆయనది అమరావతి. ఆయన మంచి బిజినెస్, అక్కడ హోటల్ బిజినెస్లు అవన్నీ ఉన్నాయి ఆయనకి. ఇక ఆయన ముందుకొచ్చి ఈ చిత్రం బాగుందన్నారు. పైగా ఆయన మంచి అక్కడ కార్యకర్త కూడా, ఈ పొలిటికల్ దీంట్లో కార్యకర్త, టీడీపీలో కూడా ఆయన ముందుకొచ్చి చేద్దామన్నారు. దాని ప్రకారం మేము చేసుకుంటున్నాము. అట్లాగే ఈ ఓపెనింగ్కి పిలవంగానే వచ్చిన మా అమ్మ శ్రీమతి జమున గారికి హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. ఇప్పుడు తారక్ గారు మాట్లాడతారు. ఆర్టీఆర్ పథకంపై రాము రాథోడ్ గారు నిర్మిస్తున్న దేవినేని ఓపెనింగ్కి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ మీడియా వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ చాలా సంతోషంగా ఉందండి. బికాస్ ఫ్యామిలీకి ఎంతో సన్నిహితులు, ఆప్తులు దేవినేని పెద్దనాన్న గారి రోల్ పోషిస్తాం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, శివనాగ్ గారు లాంటి ఒక వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అండి. ఐ నో, అంటే స్క్రిప్ట్ ఎంత బాగా తయారు చేస్తారనే విషయం నాకు తెలుసు. అందరికీ టైం అనేది ఒకటి ఉంటుంది. సో దిస్ ఫిలిం అనేది అందరికీ కలిసి వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ ఫిలిం అండి. ఇట్ ఈస్ నాట్ ఒక ఫిల్మీగా చేసింది కాదు, నిజమైన సంగత ఇన్సిడెంట్స్తో తయారు చేయబడిన సబ్జెక్ట్ ఇది. సో ఇట్స్ నాట్ అ ఫిల్మీ సబ్జెక్ట్. నెహ్రూ గారి పర్మిషన్తో, అలాగే అవినేష్ అన్న గారి పర్మిషన్తో ఇదంతా చేయటం జరుగుతుంది. అండ్ రాము గారు లాంటి ఒక మంచి ప్రొడ్యూసర్ దొరుకుతాం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. సో ఫిలిం ఇస్, ద స్క్రిప్ట్ ఈజ్ అమేజింగ్ అండి. మీ బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. అలాగే మా అమ్మ జమున గారి చేతుల మీదుగా ఈ మూవీ ప్రారంభం అవుతాం అనేది ఇట్స్ వన్ ఆఫ్ మై లక్కీయెస్ట్ డే అని నేను చెప్తున్నాను. సో ప్లీజ్ బ్లెస్ అస్. ఈ ఫిలిం మంచి సక్సెస్ అవ్వాలి, ప్రొడ్యూసర్ గారికి బాగుండాలి. ఇంకా 2-3 సినిమాలు, 2-3 కాదు ఇంకా చాలా సినిమాలు తీయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా వారందరికీ నా నమస్సుమాంజలు. ఆర్టీఆర్ ఫిలిమ్స్ తరఫున మీ అందరికీ మా నమస్సుమాంజలు. ఆర్టీఆర్ ఫిలిమ్స్ తరఫు నుంచి మీ అందరికీ మా నమస్సుమాంజలు. దేవినేని, ఈ దేవినేని పిక్చర్కి ప్రొడ్యూసర్గా చేయటం నా అదృష్టం. ఆయన నన్ను పైనుండి బ్లెస్ చేస్తారని, ఆయన స్ఫూర్తితో, ఆయన ఇచ్చే ఒక మంచి, ఆయన ఇచ్చే మంచి పుషింగ్, పైనుంచి ఇచ్చే పుషింగ్ వల్ల నేను ఈ సెట్ని, ఈ యూనిట్ని బ్రహ్మాండంగా చేస్తానని, చక్కగా సక్సెస్ చేస్తానని, ఎక్కడ ఏ టెక్నీషియన్స్ ఎవరికి ఎలాంటి లోట్లు లేకుండా బ్రహ్మాండంగా చేస్తానని నేను ఆశపడుతూ, మా హీరో తారక రత్న గారికి, మా డైరెక్టర్ శివనాగ్ గారికి, ఒక కసి ఉన్న డైరెక్టర్ శివనాగ్ గారు, ఆయన అనుకున్నాడు అంటే వచ్చేదాకా సాధించే శక్తి, ఒక శివశక్తి. అలాంటి డైరెక్టర్ నాకు దొరకటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదే రకంగా నేను అన్నపూర్ణమ్మ గారి మనవడిలో చూశాను ఆయన టాలెంటు, ఆయన చేసే విధానం, అవన్నీ నచ్చి సార్ నాకు స్క్రిప్ట్ వినిపించగానే ఓకే సార్ చేసేద్దాం ఎంతైనా కానీ అని చెప్పేసి నేను ముందుకు వచ్చేసాను. అదే రకంగా మా జమునమ్మ గారు, ఆమె పక్కన కూర్చొని మాట్లాడే అదృష్టం నాకు వచ్చింది. ఆమెకు నా సుమాంజలు. అదే రకంగా ఇక్కడ మురళీ క్యారెక్టర్కి ఒక నెంబర్ 1, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని ఎంచుకున్న మా డైరెక్టర్ గారికి, ఆ బాబుకి మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ క్యారెక్టర్లో మంచి చాలా ఎవరు ఈ బాబు, ఎవరు ఇంత అనేది అనుకునేలా చేస్తారని చెప్పేసి, ఆ బాబుకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి నేను మీ అందరి తరఫున నమస్సుమాంజలు తెలుపుతూ ముగిస్తాను. అటువంటి మీడియా వారికి నిర్మాత రాము రాథోడ్ గారికి, హీరో రాణా గారికి, తారక రాముడా, తారక రత్న, తారక రాముడు, తారక రత్నుడు, అలాగే అనేకమైన సక్సెస్ఫుల్ చిత్రాలు నిర్మించిన నా నిర్మాత మరియు దర్శకుడైన మా శివనాగు నాకు దత్తపుత్రుడు. ఈ మధ్యలోనే దత్తతకి తీసుకున్నా.
చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద కృష్ణ గారు లాంటి పెద్ద పెద్ద హీరోలతో కూడా కృష్ణ గారు, చిరంజీవి, మరి అనేక మంది ప్రముఖ హీరోలతో కూడా మంచి జయప్రదమైన చిత్రాలు నిర్మించినటువంటి సీనియర్ డైరెక్టర్. ఇక్కడ మీ అందరికీ ఒక తమాషా చెప్పబోతున్నా. అది తమాషా అనుకోవచ్చు, లేదు అంటే అది నా అదృష్టం అని కూడా అనుకుంటున్నా. ఎందుకంటే నేను సినిమా రంగం నుంచి రిటైర్ అయ్యాయి 30 సంవత్సరాలైంది. ఒక రాజకీయాల్లోకి వెళ్ళాను, ఎంపీగా పదవి చేశాను, పార్లమెంట్లో మాట్లాడడం అయింది, సంఘ సేవకురాలుగా మారాను, కళాకారులకి సేవలు అందించాను. అన్నీ చేసి హాయిగా రిటైర్ అయిపోయి కూర్చున్నా. ఈ రోజుల్లో ఒక షాకింగ్ ఏమిటి అంటే శివనాగేశ్వరరావు గారు ఫోన్ చేసి, అమ్మ నేను ఫలానా అతన్ని ఇన్ని సినిమాలు తనని తాను పరిచయం చేసుకొని ఒకసారి మీతో మాట్లాడాలి, రమ్మంటారా, మీ దర్శనం ఇస్తారా అని అడిగారు. అంత గౌరవం, అంత ప్రేమ. అయ్యో తప్పకుండా రండి సార్ అన్న. వచ్చాక విషయం ఏమిటి అంటే, అమ్మ అన్నపూర్ణమ్మ గారి మనవడు అని ఒక సినిమా నేను డైరెక్ట్ చేస్తున్నాను, అందులో ఒక రాణి గారు లాంటి జమీందారిని పాత్ర ఉన్నది. 2-3 రోజులే వరకు ఒక గెస్ట్ అపీరెన్స్ ఇస్తే నన్ను ఆశీర్వదించినట్లు అవుతుంది. మీరు ఎందరినో యంగ్ డైరెక్టర్స్ని, నిర్మాతల్ని ప్రోత్సహించాలి. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. మీలాంటి మహానటికి దర్శకత్వం వహించే అదృష్టం నాకు ఇస్తున్న. ఎంత పట్టుదల మనిషి అంటే, జమున 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి తీసుకొచ్చి సినిమా రంగు వేయించి మూవీ కెమెరా ముందు నిలబెట్టి డైలాగులు చెప్పించినట్టు ఈయనకే మా దర్శకుడికి దక్కింది. ఏదైనా శివారెడ్డి గారు ఈ గాంధీ పాత్ర చేస్తున్నారు. అయితే దేవినేని మురళీ పాత్ర అంటే అందరికంటే చిన్నవాడు. ఆ పాత్రని తేజ అని ఒక కొత్త కుర్రాడిని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే దేవినేని మురళీ గారు ఫేస్ కట్స్ దగ్గరగా ఉండి అదే వయసు, అదే పర్సనాలిటీ ఉన్న మన తేజ, ఆ కుర్రవాడండి. ఆ తేజని నేను ప్రొడ్యూసర్ గారు అందరం కలిసి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము చెక్ చేసాము యూట్యూబ్లో కూడాను. అయితే మురళి గారు పోలికలు దగ్గరగా ఉంటాయి, అదే ఏజ్, అందుకని ఆయన చేసాం. వీళ్ళు ముగ్గురు దీంట్లో వేస్తున్నారు. మిగతా ముఖ్య పాత్రలు